అండ్ వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అందులో ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడంతో పాటు రోజుకు వాటర్ కూడా మినిమం 3 to 4 లీటర్స్ అయితే తాగాల్సి ఉంటుంది. సో మీకు ఇది నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. అలాగే తిండి మానేస్తే తగ్గించుకొని తింటే బరువు తగ్గుతాం అనేది అపోహ. అలా అపోహలో ఉన్నవాళ్ళు ఇప్పటికైనా మేల్కోండి. మనం తినేది మంచి ప్రోటీన్ ఉండేలాగా తీసుకుంటే మనకి కొంచెం తిన్నా ఆకలి అనేది కంట్రోల్లో ఉంటుంది. చాలామంది తెలియక తినే క్వాంటిటీ తగ్గించుకొని తింటే బరువు తగ్గిపోతాం అనే అపోహలో ఉంటారు. అవన్నీ వర్కౌట్ అవ్వవు. రియల్ టైంలో మనం తినేదానిలో మంచిగా ప్రోటీన్ బాగుండాలి, ఫైబర్ అంటే పీచు పదార్థం బాగుండాలి, వాటర్ కంటెంట్ బాగుండాలి. అలా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడే మనం స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. అలాగే బరువు పడకుండా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం వెయిట్ని. అది సాధారణంగా లేడీస్లో ఆఫ్టర్ మ్యారేజ్ డెలివరీస్ అయిపోయిన తర్వాత వెయిట్ అనేది గెయిన్ అవ్వడం కనిపిస్తుంది. ఎందుకంటే అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. దానికి రకరకాల కారణాలు అయితే ఉంటాయి. లావుగున్న ప్రతి ఒక్కరు ఓవర్ ఈటింగ్ చేసినట్టు కాదు, సన్నగున్న ప్రతి ఒక్కరు తక్కువ తిన్నట్టు కాదు. సో నేనైతే ఈ 3rd డే అయితే ఏం తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్నింగ్ లేచాక వాటర్ తాగిన తర్వాత అరౌండ్ 7:30 ఆ టైంకి మేథీ సీడ్స్ వాటర్ అయితే తాగాను. తర్వాత ఎక్సర్సైజ్ చేశాక వాటర్ మిలన్ విత్ గ్రేప్స్ అయితే తీసుకున్నాను 10 o'clockకి. అరౌండ్ 11 o'clockకి నేనైతే కర్బూజా స్మూతీ చేసుకున్నాను. ఖర్జూరం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం ఒక 4, అలాగే చియా సీడ్స్ 2 స్పూన్స్ కాచి చల్లార్చిన మిల్క్ అవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టి అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. హనీ కావాలంటే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదు. నెక్స్ట్ 1 o'clock అయితే ఈ వెజిటేబుల్ సలాడ్ అయితే తీసుకున్నాను. మన లంచ్లో ప్రతిరోజు వెజిటేబుల్స్ ఒక 100 grams ఉండేలాగా చూసుకోవాలి. నేను బిఫోర్ లంచ్ వెజిటేబుల్స్ తినేసి లంచ్లో 1 కప్ రైసు, ఒక చిన్న చపాతీ, అలాగే ఆకుకూర పెసరపప్పు తాలింపు తీసుకున్నాను. అందులోనే చిక్కుడుకాయ కూర కూడా తీసుకున్నాను. ఇలా లంచ్ అయితే చేశాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయితే 6 o'clockకి బేసిన్ చిల్లా అయితే తీసుకున్నాను. ఒక చిన్న కప్పు చికెన్ రసం అయితే తీసుకున్నాను. సో 6:30కి డిన్నర్ అయితే క్లోజ్ చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఒక డీటాక్స్ డ్రింక్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. కెమమోలో టీ అనేసి ఇది మంచిగా నిద్ర పడడానికి, స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది 1 కప్పు తీసుకున్నాను. ఇంతే డే 3 మై ప్లాన్.